మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తల్లి వాళ్ళ తల్లి ఉన్నారు ఒకసారి ఆమె కూడా అక్కడ ఉన్నది ఒకసారి ఆమెను కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అసలు ఏం జరిగిందమ్మ? మా కొడుకు వాగులోకి పోయిండు. మేము ఇక్కడనే ఉన్నాం ఇంటికాడ. అయితే మా కొడుకు మా కోడలు ఇద్దరు పోయిండ్రు. పోయినాక నేను ఫోన్ చేసిన చెప్తే వచ్చారు. నేను ఫోన్ చేసుడితో ఈయనే అర్ధనంగా పోతుంది, అర్ధనంగా పోతుందంటే ఇక ఇద్దరు పిల్లలు తీసుకొని మేము ఆటోలో పోయినాం. ఇద్దరం పోయి నన్ను బ్రిడ్జ్ కాడ ఉంచిండ్రు. బ్రిడ్జ్ కాడ ఉంచితే కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ వచ్చి అమ్మ నీ కొడుకు గట్ల పోయిండు అని అంటే గిట్లా బర్రె కొరకు పోయిండు సారు, మా ఎంత పైసా ఖర్చు అయినా సరే కాపాడు సార్ అని చెప్పిన సార్కు. చెప్తే అమ్మాయి ఏడవకు కొడుకుని కాపాడతా అన్నాడు. అప్పుడు నాకు కలెక్టర్ చెప్పిండు, అమ్మాయి ఏడవకు, నువ్వు ఏడవద్దు అనబట్టే. ఏడవద్దంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు సారు, మీరే కాపాడాలి అని చెప్పిన. కాళ్ళు పట్టుకుంటే అద్దమ్మ అన్నాడు, నీ కొడుకుని కాపాడతా. ఇంతమంది వస్తుండ్రు. కలెక్టర్ వచ్చిండు, ఎస్పీ వచ్చిండు, పోలీసులు వచ్చిండ్రు, వీళ్ళు మిలిటరీ పోలీసు వాళ్ళు చూసారు అట్లా వచ్చారు. ఈత కొట్టేటోళ్ళు వచ్చారు, మస్తు మంది వచ్చారు. అమ్మ నేను ఏం కాదు, నీ కొడుకు ఏం కాదు చూడు అన్నారు. చూడమంటే నేను చూడలేదు నా కొడుకు, నేను దూరం ఉన్నా నా కొడుకు కండవలేదు. ఇంత వాగు ఎక్కువ ఈడి ఖర్చుడు పెట్టింది, నేను ఇంటి దాటుతా అనేవారు. అయితే ఇక మళ్ళా తండలకి నన్ను ఈయనగా తోలుకొచ్చారు. తోలుకొచ్చినాక మా ఆయన తోలుకొచ్చాడు, ఆటో ఆయన తోలుకొస్తే పిల్లలు ఉన్నారు, వర్షం వస్తుందని ఇక లంబడోళ్ళు 3 మునుగులు మునిగిండమ్మా, ఇక నీ కొడుకు కాదు, పిల్లల్ని కాపాడుకో అని వాళ్ళు అనబట్టి ఇక వాళ్ళు తోలుకొని వచ్చారు. ఇక ఆడదాకా పోయేదాన్ని నువ్వు చూస్తే భయపడతావు, ఇక నీ కొడుకు కాదమ్మా అంటే ఇక ఏడ్చుకుంటా ఇద్దరు పిల్లలు పట్టుకొని వచ్చిన. వచ్చి ఆటోలో కూర్చుండబెట్టిర్రు. కూర్చున్నాక మా బిడ్డ వచ్చింది, మాలుడు వచ్చిండు. మళ్ళా వెనక సీరి లంబడోళ్ళు వచ్చారు. వచ్చి నీది కాళ్ళు నువ్వు ఏ దేవునికి మొక్కుకున్నావో ఆ దేవుడు కాపాడిండు నీ కొడుకుని, నీ కొడుకు చెట్టు ఎక్కిండమ్మ, ఏం కాదు నీ కొడుకు అని అని చెప్పి ఇక అప్పుడు జర ధైర్యం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఈత కొట్టే వాళ్ళు మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? మాకు ఏం భరోసా అంటే తీసుకొస్తామని నాతో మాట్లాడలేరు వాళ్ళు. ఇక మా కోడలు వీళ్ళ దగ్గర ఉన్నారు, మా పొలం కాడ. అయితే నన్ను ఇది బీపీ ఎక్కువ అవుతుందని నేను మళ్ళీ నువ్వేం పెడతావు నాకు అని నన్ను బ్రిడ్జ్ కాడ ఉంచిండు. బ్రిడ్జ్ కాడ ఉంచే వరకల్లా కలెక్టర్ వచ్చిండు. అట్లా నేను చెప్పిన కలెక్టర్ ఎంత పైసా ఖర్చు కానీ సారు నా కొడుకును కాపాడు ఉంటుంది సార్ అని చెప్తే అమ్మాయి ఏడవకు నేను కాపాడేటందుకే వచ్చినాను అన్నాడు కలెక్టర్. ఏడవకు, నువ్వు ఏడవద్దు, ఇవాళ రేపు బీపీలు ఎక్కువ అవుతున్నాయి అమ్మ, పానాలు మంచిగా ఉంటలేవు అని చెప్పిండు కలెక్టర్ సార్. కలెక్టర్కు ధన్యవాదాలు, మీరే దేవుడు కాపాడిండ్రు. పోలీసు వాళ్ళు మిలిటరీ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కాపాడిండ్రు. ఇది గవర్నమెంట్ సార్లకు అధికారులకు ధన్యవాదాలు, మీరే దేవుడై కాపాడిండ్రు మా కొడుకును. నా పేరు కృష్ణగౌడు, అక్కడ సిద్ధు నది వాళ్ళు ఏమైతే కొడుకు అయితే సెట్ ఉన్నది. పొద్దున మా కోడలను వాళ్ళిద్దరు వేరు కాబట్టి గడ్డి షెడ్ నడుచుకుంటానికి వేరు. పోయిన తర్వాత అప్పుడు బాగులేదు. మళ్ళీ సాయంత్రము బాబు నేను పోతున్నా 3 గంటలకు అన్నాడు. అంటే అప్పటికి వాగు ఎక్కువ వస్తుందంటే తెలియదు, వాగు మొత్తమే లేదు. వరకు అవతల చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యాము అటు ఒకటి ఏమైందంటే
స్టార్టర్ ఇప్పుకురాను అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు బాగా గ్రామంలోకి ఆ బరిని ఆయన విడిచిపెట్టింది. విడిచిపెట్టే వరకు బరి వచ్చేది ఆయన కట్ట మీద పడింది. మా ఊరు వేరే వరకు ఏముంది బాగా ఎక్కువైపోయింది. ఆల్రెడీ అది ఓ రాకుండా అయిపోయింది. నాకు ఫోన్ చేసాను, బాబు ఇట్లా బాగా వస్తుందంటే విడిచిపెట్టి బరాను దాని గురించి పట్టించుకోకు, ఆ కట్ట కిందకు రాలేదు నీళ్ళు, అది ఓకొచ్చి ఎగ్జామ్ కట్టకు ఓకు అని అన్న. ఇక అన్న వరకు మా కొడుకు ఏం చేసాడు, దాని పానం పోతుందని చెప్పి ఆలోచన చేసుకుని ఎల్లుడు మొదలుపెట్టాడు. నాకు ఫోన్లో ఈ కొంచెం మంది ఏమంటారంటే నీ కొడుకు పోతుందంటే పోకమని చెప్పు, మీరు ఆపురు అని చెప్పిన అక్కడ ఉన్నాడు. ఆపమను అటు 100 దూరం దాకా అవసరం లేదు, పోతే కట్ట అయితే పట్టుకోదు, కట్ట పెద్దగా ఉంది. వెళ్ళిండు. వెళ్ళే వరకు ఒక సగం దూరం పోయిన తర్వాత వీళ్ళని ఆల్రెడీ లేపేసింది, వాటర్స్ లేపేసింది, చుట్టుముట్టయితే వీళ్ళని అనాథం లేపింది. కొంచెం ఈత కొట్టుకుంటా వెళ్ళిండు. తను వికలాంగుడే కదా? వికలాంగుడే. అయితే ఏం చేసిందంటే ఆ కొట్టుకుంటా ఈత కొట్టుకుంటా వచ్చే వరకు ఈ నీళ్ళు ఇట్లా తిరుగుతాయి. అవి మనకు 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నీళ్ళు ఇక్కడ తిరిగితే అక్కడ తిరిగిన నీళ్ళు ఇక ఆగే అక్కడ వెళ్ళిపోయి ఇక మనుషులు కానీ ఎవరు కానీ తీసుకొని పోతుంది. ఆ సమయం ఇట్లా తిరిగే టైంకు వీళ్ళు ఏం చేసిన గుండు మీద పడి ఒక 2 చెట్లను పట్టుకున్నాడు, ఒక మూత చెట్టు పట్టుకున్నాడు. ఆ సమయంలో అవి 2 పట్టుకోకపోతే ఆల్రెడీ వెళ్ళిపోయాడే, వగల ఓడే. ఇక నాకు ఫోన్ చేసి ఇట్లా గుండు మీద నిలబడ్డాడు, గిట్ట సంగతి కొడుకు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి 9 ఏళ్ళు వెళ్ళే వరకు 36 సంవత్సరాల కింద వచ్చింది ఇంత బాగా. అప్పటి నుంచి ఇంత బాగా లేదు, మనకు తెలియదు, దాని గురించి మొత్తమే తెలియదు. వాగు మీద చిన్నపిల్లలు వాడు దుడ్డినప్పుడు వచ్చింది వాగు, ఇంత ఇప్పుడే వచ్చింది వాగు. అయితే 36 సంవత్సరాలకి ఇట్లా వస్తుంది వాగు అని చెప్పి వరకు రిస్క్ టీం వచ్చింది, కలెక్టర్ వచ్చారు, పెద్ద ఎత్తున ఎస్పీ వచ్చారు. ఏం చేసినా కానీ అందరూ దాటిపోయింది. వీళ్ళ దగ్గర రిస్క్ టీం పోకుండా అవకాశం లేదు, ఎంత చేసినా రిస్క్ టీం బయటకు వస్తాం. ఎందుకంటే వాగు కుట్టిన కొద్దీ నీళ్ళు కొట్టిన కొద్దీ పక్క కొత్తెత్తుంది. మళ్ళీ తదుపరి నేను కళ్ళతో చూస్తున్నా వీడు ఇంత ముక్కు దాకా వచ్చింది నీళ్ళు. ఆశ ఉన్నది వదిలిపోయింది, రిస్క్ టీంతో అవుతుంది పని. అందులో మా ఊరోళ్ళు కొద్దిగా ఉన్నారు, మేము పోతామని చెప్పి ఇద్దరు కూడా పోతే కూడా నీళ్ళు వచ్చేసి పక్కకు నూకెత్తుంది. ఇక సమయం అంటే ఇక మొత్తం ఈ ముక్కు దాకా వచ్చినాయి నీళ్ళు. ఇక ఆశ అన్నది వదులుకున్న జనాలు మొత్తం విపరీతమైన జనాలు. ఇక నాకైతే ఆశ వదులుకున్నా. ఇక వదులుకొని ఎట్లా ఏం చేసినా చేయలేము, ఈ పరిస్థితి దాటిపోయింది, చేయి దాటిపోయింది. ఇప్పుడు సరిగ్గా నడు వాగులు ఉన్నాడు, గాలి 2 చెట్లు పట్టుకున్నాడు, ఆ చెట్లు కూడా మునుగుతున్నాయి. అతివేగం వాగు భయంకరంగా వస్తుంది. ఈ రిస్క్ టీము ఎంత చేసినా కానీ అంత దాకా సాగం కూడా పోతలేదు. ధైర్యం ఇచ్చిరా ఏం కాదు అంటారు కానీ వాళ్ళ దగ్గర పోతే పోనిత్తలేదు వాగు. అసలు వాళ్ళు రిస్క్ టీం అయినా పోతే వాళ్ళు చేసే పని చేస్తారు కానీ వాళ్ళని ఓడిత్తలేదు దానికి. ఇక నాకు అన్నది కలెక్టరు ఏమైనా కానీ ఏమున్నది ఈ ఆశ వదులుకున్నారు మొత్తం. ఎందుకంటే ఇక ఈ పొలగలకి పోలేము, ఆ నీళ్ళు మనను యువతలు నూకెత్తుంది. ఎంత రిస్క్ చేసినా అంత దూరం దాకా సగం కూడా పోతలేదు, ఇక మొత్తం బయట తీసుకొస్తుంది నీళ్ళని. ఎక్కడైనా పోతే మనుషులు పక్క మీద ఎత్తుంది. ఇక అందరం ఆశ వదులుకున్న తర్వాత వీడికి ముద్దులు కొట్టుకొస్తున్నాయి, తాటి ముద్దులు దిగుడు కొట్టుకొస్తున్నాయి. సమయం 6 అవుతుంది. 6 గంగన అయితే ఏమైందంటే ఒక ముద్ద వచ్చింది, తాకింది. తాగే వరకు ఇక వీడు ఎప్పుడైతే తర్వాత పైకి లేచింది. ఇక లేచి కొంచెం వెనుక పందుకు ఇక్కడికి వెళ్ళి కనీసం ఒక 30 గజాలు 40 గజాల దూరంలో ఒక చెట్టు ఉంది. చెట్టు దానికి ఒక ఈ చెట్టు ఉంది, ఒక మర్రి చెట్టు, ఆ 2 చెట్లు ఉన్నాయి. దానికి పక్కకు ఒకటి ఉన్నది. ఇక పబ్లిక్ ఏమైనా ఇడిచిపెట్టింది కథ. అంటే అక్కడ చెట్టు దగ్గర కొనికి మరి ఎట్లా అయితే ఏం చేసిందంటే ఈ చెట్లు ఇడిచిపెట్టిన తర్వాత ఈ చెట్లు ఇడిచిపెట్టిన కదా మీకు నీళ్ళ నీళ్ళేసింది కదా. ఇక చక్కగా నీటి మనం ఆ సమయంలో మన అటువంటి వాళ్ళు కానీ ఎవరు కానీ అంత ధైర్యం చేసే అవకాశం లేదు, చేయలేరు. ఆ నీటి ప్రవాహం తట్టుకుని చెట్టు ఎట్లా అయితే ఈ నీళ్ళ మీదనే చక్కగా పోతుండు. ఇక ఎందుకంటే ఇక కొంచెం ఈద వచ్చింది కాబట్టి చక్కగా పోతుండు. చక్కగా పోయి ఈ చెట్టు పట్టుకొని ఆయన ఏం చేసిందంటే ఇక ఈ చెట్టును పట్టుకొని సరదా ఈ చెట్టు కూడా మర్రి చెట్టు ఉన్నది అన్నట్టు సరదా ఇది పట్టుకుని ఆయన మర్రి చెట్టు
నా మరిచెట్టు ఎక్కినప్పుడు కలెక్టర్ను ఎస్పీ అందరికీ అప్పుడు అందరికీ అప్పుడు రిస్క్ టీంలకు అందరికీ ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఈ పొలగాడు ఎట్లయినా మేము కాపాడలేకపోతున్నాం కాబట్టి ఇక ఈ సమయంలో పొలగాడు లేచిపోతుండు కాబట్టి ఇక పట్టుకున్న తర్వాత అందరికీ కలెక్టర్ కానీ రిస్క్ టీం కానీ అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఎక్కడికి వెళ్ళి పొలగాడు బతుకుతాడు, ఇక ఆల్రెడీ బతుకుతాడు, చెట్టు ఎక్కిడు బతుకుతాడు అని అందరికీ ధైర్యాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేసినట్టుగా కలెక్టర్ గారు ఏం చేసినట్టు కరీంనగర్ ఫోన్ చేసిండ్రు. ఎందుకంటే ఈ మనిషి ఆల్రెడీ మీదకి ఎక్కిండ్రు, భయపడకంటుండు కలెక్టర్ కానీ మన ఎస్పీ కానీ ఇక భయపడకు, నీకు ఎట్లయినా తీసుకొస్తాను బయటకు అని చెప్పి స్టీమర్ ఉంటే చూడు, ఈ సముద్రంలో నడితే చూడు, చెన్నై పొలగాళ్ళు ఎక్కే స్టీమర్ ఉంటే చూడు, హైదరాబాద్ ఫోన్ చేసి ఆ స్టీమర్ను రాత్రి 12:30కు తెప్పించారు. తెప్పించిన తర్వాత వాళ్ళు వచ్చి రిస్క్ తీసుకొని ఆ చెట్టు కాడికి పోయి ఈయన తీసుకొని వచ్చారు. ఎలా అనిపించింది? నాకైతే ఆశ అన్నది లేకుండే, ఎందుకంటే చెట్టు ఎప్పుడు విడిచిపెట్టిందో అతను కొడుకు వేయండి అనుకున్నా. ఇక నాకు అంటే ఇక ఇద్దరు పిల్లలు, భార్య, జీవితం ఒక కుటుంబాలకు ఖరాబ్ అయిపోయింది అన్న, ఇక నా మొత్తం బాధ్యత నా మీద పడిపోయింది, మా భార్య భర్తల మీద పడిపోయింది, కొడుకు వేయండు అన్న ఆశ. చెట్టు పట్టుకున్నాడా, చెట్టును పట్టుకొని చెట్టు మీదకెక్కిండా అతనికి నా కొడుకు బతికిండు. ఈయనగా రేపు వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు, వాకు తగ్గిపోయినాక ఎట్లయినా వస్తాడని అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పటిదాకా ధైర్యం లేదు, మా కొడుకు తిరిగి ఇంటికి అతను మాకు నమ్మకం లేదు. ఆ రిస్క్ టీం కూడా ఏం చేయకపోతుంది, కలెక్టర్ ఏం చేయకపోతుండు, వాళ్ళకు వస్తే పోతుడు కానీ అంత వాగు స్పీడ్ ఎక్కువ అయిపోయింది దానికి. ఎందుకంటే వాగు మించిపోతుంది, వాళ్ళను రిస్క్ టీం పోతుంది కానీ సగం కూడా కొనికుండా వాగు ఒత్తెత్తుంది వాళ్ళని. వీళ్ళకి సంకల పైపు కట్టుకున్నారు, అది కట్టుకున్నారు, ఇది కట్టుకున్నారు కానీ అంత దాకా కూడా కొనితలేదు వాగు. అంత భయంకరం. 36 సంవత్సరాలకు ఇట్లా వచ్చింది అంత వాగు, ఎన్నడూ ఇట్లా లేదు వాగు, గంట రిస్క్ తీసుకుంది. ఇక ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక నా కొడుకు నాకు ధైర్యంగా దొరికిండు. ఇక నాకు ఇప్పటికీ ఇక నాకు ఏ పని వాడు చేయకుండా సరే, చేసినా సరే నా కొడుకు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఒక కుటుంబం కాపాడుకున్నట్టు అయిపోయింది మాకు. రిస్క్ టీంకు, బృందాలకు, కలెక్టర్కు, డిఎస్పీకి, ఎస్పీకి వాళ్ళ కొడుకును కాపాడి రాత్రి 12:30 కరీంనగర్ హైదరాబాద్ నుంచి తెప్పించి కాపాడి వాళ్ళకి ధన్యవాదాలు. నా కొడుకు నాకు తిరిగి ఇచ్చారు, అందుకు నేను ఎక్కువ ఏం చేయలేను. ప్రభుత్వానికి ధన్యవాదాలు.